నమస్తే, దిస్ ఇస్ సౌర్య. మనతో పాటు ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సో ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ తన వాయిస్ ని ఒక మూవీకి ఇచ్చారు ఇప్పుడు. సో ఆ మూవీ ఎలా ఉండబోతుంది, డబ్బింగ్ అసలు ఎలా అట్రాక్ట్ చేయబోతుంది, సో ఇది మనం మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మ్యామ్, లెనిన్ మూవీకి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ సో ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు? అంటే నేను చాలా ఆనందంగా అఖిల్ జూనియర్ ఎన్టీఆర్ ని దగ్గర తీసుకుని చాలా థ్యాంక్స్ బ్రో అంటూ, అంటే ఇప్పుడు చాలా ఒక పెద్ద హిట్ పడాలి అఖిల్ కి. అవును. ఇప్పుడు నాగా అఖిల్ అతని పేరు తెలుసా? వాళ్ళ ఒక ఫ్యాన్ అడిగాడు, మీరు నాగాన్ని యాడ్ చేసుకోండి అని. సక్సెస్ వస్తుందని ప్లస్ వాళ్ళకి సెంటిమెంట్ కదా నాగేశ్వరరావు గారి కుటుంబానికి. నాగేశ్వరరావు గారి హేతు అదే గాని వాళ్ళ ఇంట్లో అందరికి నమ్మకం కదా. సో అందరికి నాగ చైతన్య, నాగార్జున, నాగేశ్వరరావు, సో నాగ సుశీల, అందుకని నాగ వెంకట్ అనుకోండి. నాగ వెంకట సురేష్ బాబు ఏదో సంథింగ్ ఉంది. ఇతనికి కూడా నాగా చేర్చుకోమన్నారు. మరి ఇప్పుడు ఈ టైటిల్స్ లో నాగా అఖిల్ అని పడుతుందేమో తెలియదు. అయితే ఈ సినిమా మురళీ కృష్ణ అనుకుంటా కదా, ఆయన డైరెక్ట్ చేశారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఆయన వాయిస్ పాత్రలను ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో అది చాలా ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. ఓకే. సో అఖిల్ కాదు వాయిస్ ఇచ్చింది, ఇంట్రడక్షన్ లో ఇస్తాడు ఆయన. అంటే పాత్రలను పరిచయం చేశారు అని, ఏదైనా ఒక గంభీరమైన వాయిస్ ఉంటది. సో దాని వల్ల ఇప్పుడు ఏమైతుందంటే అక్కినేని ఫ్యాన్స్ ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ చూస్తారు, కంబైన్డ్ గా చూస్తారు, చాలా ఖుషి అవుతున్నారని తెలుస్తుంది. నాగార్జున కూడా 100 కోట్ల క్లబ్ లో చేరాలి అని ఆయన కోరుకుంటున్నారు. సో మొత్తం మీద ఈ సినిమా సక్సెస్ అయితే చూస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే అసలు అఖిల్ని చూస్తే చాలా టెండర్ గా, చాలా సాఫ్ట్ గా ఉంది. కానీ ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ అని తెలుసు. కొంచెం రగ్గడ్ లుక్ తోటి. తర్వాత భాగ్యశ్రీ బోర్సే అమ్మాయి కూడా బాగుంది. సినిమా అయితే సక్సెస్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో ఇంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ చూసుకుంటే మనకి RRR, వార్ 2 వాటికి కూడా తన వాయిస్ ఇచ్చాడు అని. సో RRR పెద్ద సక్సెస్ అయింది. వార్ 2 కూడా పర్వాలేదు. యాక్చువల్ గా వార్ 2 నిజంగా చాలా బాగుంది, కానీ ఎందుకనో మరి దానికి రావాల్సినంత గుర్తింపు రాలేదండి. నిజంగా సినిమా బాగుంది. కొన్ని సినిమాలు మనకి బాగా అనిపిస్తే ఎందుకో తెలియదు, కథ బాగుంటుంది, అన్ని బాగుంటాయి. అది నిజంగా చాలా బాగుంది. సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ కొట్టాలని. నిజమే పాపం, మంచి హిట్స్ ఏమి లేవు, అతనికి కావాలి. అది అతనికి ఇప్పుడు ఇది ఒక పెద్ద సక్సెస్ అయితే రావాలి. ఈ కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి అదొక మైల్ రాయి లాగా నిలుస్తుంది వాళ్ళు. ఖచ్చితంగా. రైట్ మేడం, థ్యాంక్ యూ.